పక్కన షాప్ ఉందా? సరే సరే అందులో తీసుకుంటా పోలేదా? భయ్యా ఉన్నవా? ఆ ఉన్నా ఓయమ్మో సిటీ నుంచి వచ్చిన తల్లి బయ్యా గియ్యా అంటున్నావు. మన దిక్కు అందరు తెలుగులే, తెలుగులో మాట్లాడు. హిందీలో మాట్లాడుతందుకు నాకు హిందీ రాదు తల్లి. అదేంది ఈడు దుఃఖం తెరిచేదే ఆ మాస పుణ్యానికంటే. ఇగో కొందామని పోతే ఎవడు మనుషులు లేరు కదా ఈ అవ్వ. ఇక ఆడైతే టై అనుకుంటాడు, ఆన్ దగ్గరనే తీసుకుందాంపా. ఆ చెప్పమ్మా ఏం కావాలి? అరే గీ పొల్ల ఎవరో ఉండేరా. ఆహా కొత్తగా పెళ్ళైన పెన్ పిల్ల కాదు. అయ్యయ్యో మర్చిపోయినా. ఈ అవ్వ గీ పొల్లకి ఏం రోగం పుట్టింది? డ్రెస్సులు వేసుకొని గీ దుఃఖం మీద దాకొస్తుందా? ఈ అవ్వ చీర నాన్న కట్టుకోలేదు పొల్ల. 6 బట్టల సబ్బులు, 6 పెయి సబ్బులు, 2 షాంపూ లడీలు, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ లడీ ఇవైతే అన్న. ఇక మిగిలిన ఇంకేమైనా కావాలంటే మా ఆయనని పంపిస్తా, మా ఆయన తెచ్చుకుంటాడు. సరే సరే అమ్మా. అరే ఓ పొల్ల, నువ్వు నీ మొగడు ఇద్దరే ఉంటారు కదనే. మరి ఇద్దరికి 1/2 డజన్ సబ్బులు ఏమిటికే తల్లి? 2 షాంపూ లడీలు ఇయ్యమంటారు, ఫెయిర్ అండ్ లవ్లీ ఒక లడీ సరిపోతాది. ఓ అమ్మో బాగున్నదా అమ్మా. ఆగో మాకు కాదవ్వా, నా మొగడు బొంబాయి పోతుండు. ఈ ఊర్లుంటే నెలగనిస్తలేరని బొంబాయి పోయి బాగా కష్టం చేసి సంపాదించుకొద్దామని పోతుండు. ఇక ఆయన కోసము సబ్బులు సరుకులు అన్ని తీసి ఒక బ్యాగ్ పెట్టి ప్యాక్ చేసి పంపిద్దాం అనుకుంటున్నా. ఇక బొంబాయిలా పిరం ఉంటాయో అగ్గుంటాయో మనకి ఎరకలేదు కదా. ఇక పోతప్పుడు ఇన్ని సామాన్ తీసుకుపోతే అయిపోయినప్పుడు అల్లాడ కొనుక్కుంటే అయిపోతుందని ఈ సామాన్ తీసుకుపోతున్నావా? ఆహా అట్లనా. అదేంది నీ మొగడు బాగానే కష్టం చేస్తాడు, రోజుకు డుమ్మ కొట్టకుండా పని పోతూనే ఉంటాడు. మరి నేను చేసుకున్నాక నేను ఒక్కదాన్నే ఉంచి ఎక్కడ పోతాడే నీ మొగడు? బొంబాయికి పోయి సంపాదించుకొని వస్తాడమ్మా. ఏమొద్దేమొద్దవ్వా, ఈ ఊర్లుంటే మంది అందరూ ఓరుస్తలేరు. ఇక నా మొగడు బాగా పైసలు సంపాదిస్తుండని ఏమైనా నా మొగను సురే పోసుకుంటారు. ఇక చాలా అందగతినైనా నేను దొరికిన కదా ఆయనకు పెళ్ళాన్ని. అమ్మో ఈ ముఖానికి ఈ పెళ్ళం చాలా ఎక్కువని 10 మంది 10 రకాలు ఎక్కిరిస్తుర్రంట. ఇక అందుకే నన్ను ఈ ఊర్లో ఊరుస్తలేరే, నేను బొంబాయికి పోయి బాగా సంపాదించుకొని వస్తా, వచ్చినాక అటెంక లేదా